వీక్లో లైక్ 2 or 3 times తింటాం నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్. ఇదే సీజన్ కాబట్టి ఇప్పుడే తినాలి. జనాలు బేరం ఆడతారా మళ్ళీ? మరి అడగరా? మంచిగా టేస్ట్ నిండా వాటర్ ఉండే కాయ ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు స్టార్టింగ్ లోనే బాగుంటుంది. అదే టేస్ట్ చూడడానికి ఒక పీస్ అండి. మేడం ఈ ముంజలు రకాలు చాలా 3 రకాలు ఉంటాయి మేడం. రాముని ముంజలు, సీత ముంజలు. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ టాక్స్. నేను మీ కావ్య. సో నా ఇంకా రష్ చూసారు కదా, నేను కూడా ముంజలు కొనికి వచ్చిన. హైదరాబాద్ సరౌండింగ్స్లో మనకి పక్కన ఊర్లలోకి వెళ్ళి తెచ్చి అమ్ముతున్నారు అంతే తప్ప ఇంకా బయట మార్కెట్స్లో కొందామన్నా, సూపర్ మార్కెట్లో కొందామన్నా ఏడ కనిపిస్తలేదు. ముంజలు సమ్మర్ చాలా 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 స్పెషల్ అనమాట. హార్డ్లీ మనకి ఇవి ఫస్ట్ మంచి టేస్ట్ ఉండాలంటే 20 to 25 days 2 months పాటు వస్తాయి. సో మామిడికి పోటీ ఇచ్చేది ముంజలు. సో ఒకసారి మన వెనకాల రష్ చూసా కూడా మీకు అభిప్రాయం అవుతుంది. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం, పబ్లిక్తో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు. అండ్ దాంతోపాటు ఈ సేల్ ఎట్లా ఉంది అనేది వ్యాపారంతో కావచ్చు. వ్యాపారులు అన్నట్టు లేదు కానీ వీళ్ళని రైతులే అనమాట తెచ్చి అమ్ముతున్నారు. సో ఒకసారి రైతులతో మాట్లాడదాం అండ్ దాంతోపాటు కొనే వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి ముంజలు చాలా స్పెషల్. ఎందుకంటే హైదరాబాద్ లోపల ఎక్కడ చెట్లు లేవు, దొరుకుడు కూడా కష్టం కాబట్టి. అందుకనే పల్లెటూర్ల నుంచి వచ్చి ఇక్కడ అమ్మడమే ఆలస్యం. సీజన్ స్టార్టింగ్ నుంచి టిల్ ఎండ్ వరకు ఇదే క్రౌడ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ మనం తీసుకోవాలంటే మినిమం ఒక 10 to 15 minutes అయితే వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మన టర్మ్ వస్తుంది. వాళ్ళు చేయడానికి ఇంకో 10 నిమిషాలు, అంటే గట్టిగా చెప్పాలంటే ఒక 25 నిమిషాలు అయితే మినిమం వెయిట్ చేస్తే తప్ప మనం సీజన్లో ముంజలు టేస్ట్ చేయలేము. సో ఒక్కసారి మాట్లాడదాం కస్టమర్స్తో కావచ్చు అండ్ దాంతోపాటు ఫార్మర్స్తో కూడా. నమస్తే కాకా. నమస్తే. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? నల్గొండ నుంచి. నల్గొండ మాల్ నుంచి తెస్తాం సరుకు అంతే. ఎట్లా చెట్లు పట్టుకుంటారా మీరు? చెట్లు పట్టుకుంటాం, గమలలో తోటి కొట్టిపించి డబ్బులకు మేము తెచ్చి మళ్ళీ ఇక్కడ డబ్బులకు అమ్ముతాం అంతే. ఎట్లున్నాయి ఇప్పుడు మరి ఆడ చెట్లు ఎట్లున్నాయి? ఎట్లు ఇప్పుడు దాదాపు 20 రోజులు వస్తాయి, ఇంకా ఎక్కువ రావు. ఇక అంతే, తగ్గిపోతాయి కదా. ఉండగా ఇక 20 రోజులు అవుతుంది. 20 రోజులు మనం అమ్మ బట్టి మళ్ళీ ఇంకో 20 రోజులు వస్తాయి అంతే. రోజే తెచ్చుకుంటారా? రోజు మరి ఎవరు తెచ్చేస్తారా ఇంత దూరం? మేమే ఆటో కొట్టుకొని తెచ్చుకుంటాం. ఆటో పొద్దుగాల ఎప్పుడు పోతారు, ఎప్పుడు వస్తారు? పొద్దుగాల 12 గంటలకు వస్తాం. ఇక్కడ 12, 10, 10:30 అప్పటిదాకా మళ్ళీ అయిపోతే వెళ్ళిపోతాం. అయిపోయినాయి ఇప్పుడు? అయిపోయింది. ఎన్ని బస్తాలు తెచ్చిరు ఇవాళ? 10 బస్తాలు తెస్తాం. 10 బస్తాలు తెచ్చి ఎట్లా డజన్ అమ్ముతున్నారు మరి? 120, 150 దాకా అమ్మినాము అప్పుడు. ఇప్పుడు 100, 120 అంతే. జనాలు బేరం ఆడతారా మళ్ళీ? మరి అడగరా? ఏమంటారు? 150 అనగానే 150 అనగానే 100 కడతారు. మేము పడతాయి ఇస్తాం, లేకపోతే లేదు అంతే. సో ఇదే సీజన్ ఇక మీకు కూడా? ఇదే సీజన్. ఎక్కువ రావు మేడం, సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఈ నెలల ప్రతి నెల రాదు, ఈ నెలలే వస్తాయి. సో ఇది సలవనా ఇప్పుడు ఎండాకాలం? ఇది సలవ మన కిడ్నీలకు, మన కడుపులో ఏమైనా అది దంటలు ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు, అవి వెళ్ళిపోతాయి తింటే. మొత్తానికి ఇలా మాల్ కంప్లీట్ అయ్యి ఎన్ని రోజులు అయింది ఇవాళకి వచ్చి ఈడికి హైదరాబాద్? ఈడిగా 10 రోజులు అవుతుంది మేడం. మరి తిండి ఎట్లా? మధ్యాహ్నం ఇంటికాడికే తినేస్తాం, కట్టుకొస్తాం. కట్టుకొచ్చుకుంటారు ఆడనే డబ్బా? ఇంకేం కొనేదే లేదు, మళ్ళీ అమ్ముకొని వెళ్ళిపోతాం. అమ్ముకొని ఏమైనా చాయ్ గిట్ట తాగితే చాయ్ తాగుతాం అంతే. ఎందుకు హైదరాబాద్ లో అన్నం మంచిగా ఉండదా? ఆడికి పోయి మాకు తిరక ఉండదు కదా, ఇక్కడ ఆడికి పోయి తినాలంటే ఇక్కడ మాల్ అట్లే ఉండిపోతుంది. అందుకనే ఇంటికాడికి వెళ్ళి టిఫిన్ రికామ్ ఉంటలేదు తెచ్చిన తర్వాత. అసలే రికామ్ ఉంటలే అమ్మల్లా. ఇప్పటికి ఎన్ని రోజులు అయ్యి వచ్చి? వారం అయిందా? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. సో ఎంత పడుతుంది మరి రోజు మీకు ఈడ మళ్ళీ ఎవరైనా అడ్డకు పైసలు ఇవ్వాలా? అడ్డకంటే ఇప్పుడు వరకు అయితే అప్పుడు నిరుడు అయితే కట్టినాము, ఇప్పుడు అయితే ఎవరు అడుగుతలేరు. పొట్టతి 10 మందిని చేసుకొని పోతే సార్ అంతే. ఇంకేం చేస్తారన్న సీజన్లో అయితే ఈడికి వచ్చిర్రు? మేము వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం చేస్తాం. ఏం పండిస్తున్నారు సార్? వరి, పత్తి, జొన్నలు అవి మంచిగా అయినాయా మరి సార్? నీళ్ళు ఉన్నాయా మీ కాడ? బోర్లలో నీళ్ళు పారుతున్నాయా? కొద్దిగా ఉన్నాయి కానీ అంత లేవు. ఈసారి వరి పంట సరిగా రాలే.
రాలే. తెగులు బాగా వచ్చినాయి. ఇక మా ఎరువులతోటో ఏమో కానీ ఉమ్, తెగులు మాత్రం బాగా వచ్చినాయి. ఉమ్. అంతే. ఎంతమంది వచ్చారు నల్గొండకి వెళ్ళి? మేము ఈ ఉన్న బ్యాచ్ మొత్తం వచ్చినాం. బ్యాచ్ మొత్తం మీదేనా? ఆ, మొత్తం గ్యాంగ్ గిర్రా? ఆ, ఇంకా నల్గొండ గ్యాంగ్ అనాలా? ఆ, ఇంకా ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకా ఇద్దరు ఆ, 6 వెళ్ళిపోయారు. ఆ, వాళ్ళు పొద్దుగాల 3 గంటలకు అయిపోయినాయి. ఉమ్. వాళ్ళు వెళ్ళిపోయారు. సర్దేసుకున్నారు. 10 మంది వచ్చారా? వస్తారు. మరి ఇంత కష్టపడుతుండ్రు, ఏడ నల్గొండ ఏడ ఏం హైదరాబాద్, చేయాలి మేడం? 100 కిలోమీటర్లు దాటి మరి వచ్చి ఈడ ఎండనక వానకన కూర్చొని అమ్ముతున్నారు. ఈ పొట్ట లేకుంటే ఎట్లా వస్తుంది? పొట్ట ఉంది కదా ఇంకా. ఉమ్. ఈ పొట్ట లేకపోతే రాకపోవు. ఎంత పడుతుంది రోజు మీకు ఇంత కష్టపడుతున్నారు? ఆటో కిరాయి పోగా మనిషికి 400, 500, 600 అంత ఈ గిరాకీని బట్టి. గిరాకీని బట్టి 600-700 అవుతుంది. 600-700. ఇక మేము అది చెట్ల పట్టుకున్నాం. వాని డబ్బులు వెళ్ళవద్దు, ఉమ్, ఆటో కిరాయి వేయాలి, ఉమ్, ఇక వాళ్ళ చెట్లకు కట్టాలి, ఉమ్, కానీ మిగిలినవి మేము తీసుకోవాలి. ఉమ్. అంతే. సో ఇదనమాట, ఇంత కష్టపడి వాళ్ళు చేస్తే ఎండ మస్తుంది. 10 నిమిషాలు మనం ఎండలో నించోవాలంటే చల్ల సెంటలు పడుతుంటాయి. కాకపోతే ఎండలను కూర్చొని పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళ అమ్మకాలు చదువుతున్నాయి. ఇగో ఇక్కడ కూడా ఇంకా సేల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా నల్గొండ నుంచి వచ్చారంట. అండ్ ఇది మెయిన్గా సమ్మర్లో స్పెషల్ ఫ్రూట్. మనకి ఇన్ జనరల్గా సమ్మర్ సీజనల్ ఫ్రూట్ అంటే మ్యాంగోనే తెలుస్తుంది, కానీ మ్యాంగో కంటే కూడా తాటి ముంజలు, కొంతమంది ముంజలు అంటారు, కొంతమంది తాటి ముంజలు అంటారు అనమాట. సో ఇది ఇక్కడ ఉండే టెంపరేచర్స్ని కంట్రోల్ చేస్తుంటుంది అంటారు, బాడీ కూల్ అవ్వడానికి. అండ్ కేవలం ఈ సమ్మర్ మనకి 3 months ఉన్నా ఇవి దొరికేది మాత్రం హార్డ్లీ ఒక 20 days 25 days అంతే. ఆ తర్వాత తిన్నామన్నా మనకంటే. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో మాత్రం మనకి ఏ సూపర్ మార్కెట్లో దొరికే ఆన్లైన్ మార్కెట్ ఎంత ఉన్నా కానీ ఆన్లైన్లో కూడా మనకు దొరకదు అనమాట. సో అంత స్పెషల్ సమ్మర్ ఫ్రూట్. ఇగో ఒక్కసారి అది ఎట్లా స్పెషల్గా తీస్తారనేది చూద్దాం. ఇగో అన్నది ఇస్తుంది చూడండి, చూసారా విజువల్స్లో మీకు కనిపిస్తుంటుంది. సో కొట్టడం మాత్రం చూస్తే కొబ్బరి బొండ కొట్టినట్టే ఉంటుంది, కాకపోతే దాన్ని చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి. మనం ఎట్లా పడితే అట్లా తీసేసాం అనుకో అందులో వాటర్ కూడా కింద పడిపోతుంటుంది. సో వాటర్ ఒకసారి పోయింది అందులోకి వెళ్ళంటే టేస్ట్ కూడా పెద్దగా అనిపించదు. సో అందుకని అందులో ఉండే వాటర్ పోకుండా లీక్ కాకుండా ఉండాలని అట్లా జాగ్రత్తగా దాన్ని ఒలుస్తుంటారు. చూస్తారా విజువల్స్లో మీకు చూస్తుంటే కనిపిస్తుంటుంది. చూస్తుంటే ఒక ఫ్లవర్ ఒలిచినట్టే కనిపిస్తుంది, కానీ తర్వాత ఆ ముంజలు ఒక్కొక్కటి తీసి ఈవెన్ వాళ్ళు చేతితో కూడా టచ్ చేయరు అనమాట, డైరెక్ట్ ఆ కవర్లోనే వేస్తుంటారు. ఇక మనం కన్జ్యూమ్ చేసినప్పుడు కొంతమంది వాష్ చేసుకొని కన్జ్యూమ్ చేస్తుంటారు, కొంతమంది డైరెక్ట్గానే కొంతమంది పొట్టు తీసి, కొంతమంది పొట్టు తీయక అట్లా ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అట్లా కన్జ్యూమ్ అనేది చేస్తుంటారు. ఇవి చూడు కనిపిస్తుందా మీకు? దాన్ని ఎంత జాగ్రత్త తీస్తున్నారో అది తీసేది కూడా ఒక టెక్నిక్ అనమాట. ఇష్టం ఉన్నట్టు తీసినాం అనుకో అందులో వాటర్ కూడా లీక్ అవుతుంది. ఒకసారి అన్నతోడు కూడా మాట్లాడదాం. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. మీ బ్యాచ్ మొత్తం నల్గొండ? మొత్తం నల్గొండ. ఎన్ని 20 రోజుల 25 రోజుల ఈ సీజన్? 25 days. ఇది మొత్తం 2 months వస్తుంది, 60 days. మంచిగా టేస్ట్ నిండా వాటర్ ఉండే కాయ ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు స్టార్టింగ్లోనే బాగుంటుంది, ఇంకా తర్వాత 1 month అయిన తర్వాత ముదిరిపోతాయి కాయలు. ముదిరిపోతుందా? ముదిరిపోతుంది. చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. ఇది ప్రాక్టీస్ మేడం. 1 season ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత కళ్ళు మూసుకొని కూడా ఇది ఒకటి వచ్చింది. అవునా? సెకండ్ సీజన్ ఏది మీకు? కాదు, మాకు 5 season. ఇది 5th season. 5th season. నల్గొండ నుంచి హైదరాబాద్ వచ్చారు. సో నల్గొండలో సేల్ లేదా మీకు ఇది పెద్దగా? సిటీలే బాగుంటుంది మేడం. నల్గొండ అంటే విలేజ్ ఉంటుంది, ఆడవాళ్ళకి దొరుకుతాయి, ఇక్కడ ఇక్కడ వాళ్ళకి దొరకదు. ఇక్కడ దొరకదు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే వ్యాన్లు గీళ్ళు ఖర్చులు డబుల్. అది ఇక నేరుగా సిటీలో వస్తుంది, మంచిగా కొనుక్కొని తినొచ్చు. మరి సిటీ వాళ్ళు ఎట్లున్నారు? సేల్ ఎట్లా ఉంది మీకు ఇక్కడ? సేల్ బాగానే ఉంటుంది మేడం. బాగుంది. ఇక్కడ మా బ్రదర్. హాయ్ అండి, తీసుకున్నారా? తీసుకుంటాను. ఏమంటారు దీన్ని మీరు? ముంజలనే అంటాం. ముంజలనే అంటారు. సో ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడే రామ్నగర్ గుండు. ఇక్కడనే. ఇన్ జనరల్ గా దొరుకుతాయా? ఇప్పుడు సీజన్ అనే కానీ సీజన్ ఫ్రూట్. ఎట్లా ఉంది? టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఇష్టమా మీకు? శాంపుల్ పీస్ ఏమి ఇవ్వట్లేదు అన్న తినడానికి. అన్న టేస్ట్ చూడడానికి ఒక పీస్ అండి. కాదు, టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇష్టమా? బాగా ఫేవరెటా? ఇంట్లో పిల్లలు తింటారు బాగా. పిల్లలకి తినిపిస్తారు. పొట్టు లేకుండా అంటే ఒక్కొక్కలా కన్జ్యూమ్ చేస్తుంటారు కదా. పెద్దవాళ్ళతో డైరెక్ట్ పొట్టుతోట తింటారు, పిల్లలకి తీసిస్తాం. ఓకే, ఇది చలువ అంటారు, నిజమేనా? టేస్ట్ చేసిరా? టేస్ట్ చేసిన ఇప్పుడే. లైక్ ఒకటి తీసి ఇచ్చినుండే, తిన్నా, నైస్, బాగుంది. ఇంకా లైక్ తీసుకుంటాం వీక్లో లైక్ 2 or 3 times తింటాం నాన్ స్టాప్, బ్యాక్ టు బ్యాక్. ఇదే సీజన్ కాబట్టి ఇప్పుడే తినాలి, దాని తర్వాత కావాలన్నా కూడా దొరకవు అందుకే. సో ఇవి ఇక్కడనే దొరుకుతాయి, ఇంకెక్కడైనా దొరుకుతాయి? ఆన్లైన్స్ లో సూపర్ మార్కెట్ ఎక్కడ దొరకవు, ఓన్లీ ఇట్లానే లోకల్ వాళ్ళు. ఇంకా మన హైదరాబాద్ చుట్టూ అయితే అక్కడ లేవు. వీళ్ళైతే నల్గొండ నుంచి వచ్చినారంట, సో ఇక్కడ సెల్ చేస్తున్నారని కొనుక్కుంటున్నాం. ఇంక ఇదే ఆప్షన్ మనకి హైదరాబాద్ వాళ్ళకి. వాళ్ళు వచ్చుడే మహాకి గ్రేట్. ఇంకా సుక్కునాలు వస్తే తినొచ్చు, జర ఈ ఎండకి తట్టుకునే పవర్ వస్తుంది తింటే. చల్లగా ఉంటుందా?
ఓకే బాడీ హీట్ ఉన్న ఎక్కువ హీట్ ఉంటే అది కంట్రోల్ చేస్తుంది, జర మంచిగా ఉంటుంది. సో సో మళ్ళీ ఇది రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చా మనం? ఉంటాయా 2-3 డేస్? 2 days ఉంటాయి మోస్ట్లీ. ఓకే, ఆ 2 days వరకు ఉంటాయి అసలు ఇంట్లో? లేదు, ఇప్పుడు పోగానే అయిపోతాయి. ఆ, ఆ, కాదు ఇప్పుడు మనం అవి తీసుకెళ్ళి సీజనల్ ఫ్రూట్ ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ అయ్యే వరకు ఆగుతామా? ఆగలం మేడం. ఫస్ట్ పోగానే ఒక 2-3 తినేసినాక దాని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళా పడుకునే ముందు తినేసి పడుకోవాలి అంతే. ఖతం చేసేసాలి, దాని తర్వాత రేపటి సంగతి రేపటిది. మళ్ళా తినబోద్ది అయితే మళ్ళీ తెచ్చుకోవాలి అంతే. చెప్పన్నా. మేడం ఈ ముంజలు రకాలు చాలా 3 రకాలు ఉంటాయి మేడం. రాముని ముంజలు, సీత ముంజలు. అంటే ఇవి వైట్ ఉన్నాయి కదా మేడం, రాముని ముంజలు. ఇంకా ఇందులో కలర్ కూడా వస్తుంది, అవి ఎరుపు పసుపు కలర్ లో ఉంటాయి, సీత ముంజలు అంటారు. ఇవి కొన్ని ముంజలేమో తీయగా ఉంటాయి మేడం, కొన్ని ముంజలు జర మామూలుగా సపసపగా ఉంటాయి. అంటే ఈ ముంజలో కూడా రకాలు ఉంటాయి మేడం. ఇవి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మన మనుషులకు ఎండాకాలం హెల్త్ పరంగా చాలా మంచిది. 2 రకాల ముంజలు చెప్పినావు, 3వ రకం ముంజలు ఏంటి? మూడో రకం మేడం, అవి వైట్ కలర్ లో వస్తుంది మేడం. 3 రకాల్లో వస్తాయి ముంజలు. సో ఏవి మంచిగా టేస్ట్ ఉంటాయి? ఇవా మేడం వైట్ కలర్ లో ఉన్నాయి, బాగుంటాయి. రాముని ముంజలు టేస్ట్ ఉంటాయి. పింక్ కలర్. చెట్లు డిఫరెంట్ గా ఏమైనా ఉంటాయా ముంజలకు? అట్లా ఏముంటది లోపల కలర్ డిఫరెంట్ ఉంటది మేడం. అంటే కొన్ని చెట్లలోనే ఉంటాయి, అన్ని ప్రత్యేకంగా చెట్టు అనేది ఉండదు. అంటే ఒకటే చెట్టుకి డిఫరెంట్ గా కాస్తాయి అంటున్నారా ఇవి కలర్స్? ఒకటే చెట్టుకు డిఫరెంట్ గా కలర్ కాస్తాయి. ఓకే. సో మరి ఇప్పుడు నల్గొండ నుంచి ఇటు వరకు వచ్చిన అన్నారు, ఎన్ని రోజులు ఇవ్వాలంటే మీరు ఇక్కడికి వచ్చి? మేము ఈ రోజు నుంచి నెల అవుతుంది మేడం. నెల రోజులు? ఇంకో నెల రోజులు నడుస్తుంది ఇది. అంటే లాక్డౌన్ నుంచి నేర్చుకున్నాం మేడం ఈ పని. అప్పుడు లాక్డౌన్ లో 40 రూపాయల డజన్ ఉండే, అప్పుడు సికింద్రాబాద్ మెట్టు కూడా అమ్మినాం. ఆ తర్వాత ఇక్కడ రామ్నగర్ లో 80 రూపాయలు అమ్మినాం. ఈ సంవత్సరం 100 రూపాయలు అమ్ముతాం అలా. సో ఇదన్నమాట. ఒకసారి ఆ క్రేజ్ ఎట్లా ఉంది? చాలా కష్టపడితేనే వస్తుంది మేడం, ఇది ఆషామాషిగా వచ్చి తీసుకురావడం అనేది ఉండదు. అక్కడ నుంచి కూడా ఫ్రీ ఏమి ఉండదు, అక్కడ పెద్ద పెద్ద చెట్లు వేరే వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళ దగ్గర కొనుక్కొని వస్తుంది. ఈ సిటీలో చాలా మందికి తినిపించాలనే ఆశ. డబ్బులు అనేది 100 రూపాయలు ఉండొచ్చు, పోవచ్చు, అది తర్వాత విషయం. అడిగిన వాళ్ళకు కూడా 1-2 ఇస్తూనే ఉంటాం. ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాతనే తీసుకోమని చెప్తున్నాను. వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా మేడం, ఒకటి తింటేనే ఇంకోటి తీసుకుందామని. అలా మీరు కూడా ఒక టేస్ట్ చేయండి మేడం. అగో చూడు, మనం కూడా ఒక టేస్ట్ చేయమంటారు. సో నేను టేస్ట్ చేసే ముందు ఒక్కసారి అది క్రేజ్ చూడండి, విజువల్స్ లో మీకు కనిపిస్తుంది. చాలా మంది పిల్లలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ అండ్ దట్టు ఇది విలేజెస్ లో చాలా ఈజీగా దొరుకుతుంది, కానీ హైదరాబాద్ లో దొరకడం అనేది కష్టం. హైదరాబాద్ లో చెట్లే కరువైనాయి. ఇక నేను మళ్ళీ ముంజల గురించి మీకు ముచ్చట ఏం చెప్పాలి, మీకు అందరూ కూడా తెలిసిందే. మాక్సిమం విలేజెస్ లో పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు విలేజెస్ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ముంజ కొడుతున్నారు కదా, కొట్టక ముందు ఆ కాయ ఉంది కదా, దాంతో కూడా పిల్లలు ఆట వస్తువులు చేసుకొని ఆడుకుంటుంటారు. కొన్ని మనకు విజువల్స్ ఎప్పుడైనా మీరు గూగుల్లో మీకు టైం ఉన్నప్పుడు సర్చ్ చేసి చూడండి. సో అవి కూడా అట్లా పిల్లల యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితులు హైదరాబాద్ లేదు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ముంజలు ఎంజాయ్ చేస్తారు. చూస్తారా విజువల్ చూస్తారు, మీకు కనిపిస్తుంది గుడ్డోడు కొబ్బరి బొండ ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారో అట్లా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. సో అట్లా మ్యాక్సిమం హైదరాబాద్ వాళ్ళకి ముంజలు అందుబాటులో ఉండేవి కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే విలేజెస్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తుంటారు. ప్రజెంట్ అయితే మార్కెట్లో చెప్తారు కదా, ఒక దగ్గర 100, ఇంకొక దగ్గర 120 ఉంటాయి. సో రేట్ కాదు ఇక్కడ, టేస్ట్ ముఖ్యం అని చెప్పేసి హైదరాబాద్లో ఎక్కడ కనిపించినా రష్ అయితే విపరీతంగా ఉంది. సో మొత్తానికైతే ఒక పక్క మామిడి పండ్ల సీజన్, ఇంకోవైపు ముంజల సీజన్, మంచి గిరాకీ అయితే అవుతుంది. అండ్ టేస్ట్ కూడా హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది ముంజలు అండ్ వాటి కాస్ట్ గురించి, వాళ్ళు వాడే కష్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.